టీటీడీలో తయారు చేసినటువంటి లడ్డూల్లో అసలు నెయ్యే వాడలేదు. అది నెయ్యి పదార్థమే కాదు, అందులో 1 లీటర్ పాలు కూడా ఎక్కడా సేకరించలేదు. మొత్తం కెమికల్స్ మరియు పామాయిల్ కలిపినటువంటి ఒక పదార్థంతో లడ్డూలు తయారు చేసి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా బయట పెట్టింది. అంటే అసలు లడ్డూలో వాడాల్సింది పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడాలి. అలాంటి నెయ్యి వాడకుండా వాళ్ళు ఒక పదార్థం అంటే కెమికల్స్ తో తయారు చేసినటువంటి ఒక పదార్థాన్ని వాడి లడ్డూ ప్రసాదం తయారు చేశారు. అది 100కు 200% తప్పు. అసలు నేతిలో ఏదన్నా కొద్ది కల్తీ కలిసి ఉండి ఒక 70-80% నెయ్యి ఉంది, 10-20% కల్తీ ఉందంటే అది వేరే విషయం. అసలు 100% నెయ్యే లేకుండా 100% కల్తీ పదార్థంతోనే లడ్డూ తయారు చేశారని సిట్టు చెబితే సిగ్గు శరం వదిలేసి వైసీపీ పార్టీలు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలా సమర్థించుకుంటున్నాయి? అందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, లేకపోతే చేపలకు సంబంధించినటువంటి ఇది లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సిగ్గు శరం ఏమైనా ఉందా? నాకు అర్థం కావట్లా. అసలు దీన్ని ఎలా సమర్థించుకున్నా నాకు అర్థం కావట్లా. గతంలో వాళ్ళు చెప్పింది అసలు నెయ్యిలో కొంత కల్తీ కలిసిందని, ఇప్పుడు అసలు తెలిసిందే అసలు నెయ్యే కాదు అది. పాపం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమనుకున్నారంటే మీరు మరీ ఇంత నీచులు కాదులే, అసలు నేతిలో కొంచెం కల్తీ జరిగి ఉంటుంది. నేను ఎంత చెప్పా చూడండి, ఒక 70-80% నెయ్యి ఉంటే 10-20% కల్తీ ఉండుంటది, పోనీ 50% నెయ్యి ఉంటే 50% కల్తీ జరుగుంటుంది అని వాళ్ళు భావించారు. పాపం వాళ్ళకి తెలియదు కదా మీరు ఎంత దరిద్రులో, ఎంత నీచులో, ఎంత పాపాత్ములో వాళ్ళకి తెలియదు కదా అని అనుకున్నారు వాళ్ళు. కానీ తర్వాత సిట్టు విచారణలో తెలిసిందేంటి, అసలు నెయ్యే కాదు అది. 1%, 0.01% కూడా నెయ్యి లేదు అందులో. వాళ్ళు తప్పే. ఎందుకనంటే మీరు ఎంత నీచులని వాళ్ళు గ్రహించలా. అసలు నేతిలో కొంత కల్తీ జరుగుంటుంది అనుకున్నారు తప్ప అసలు నెయ్యే వాడకుండా ఒక కల్తీ పదార్థంతో దేవుడు లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ఇస్తారని ఎవడైనా అనుకుంటాడా? పాప వాళ్ళు అనుకోవాలా. ఏమంటాడు ఇప్పుడు, మీరు అప్పుడు జంతు కొవ్వు ఉందన్నారు కదా, జంతు కొవ్వు లేదు కదా, మీరు ప్రజలను మోసం చేశారు కదా, మీరు 80% కెమికల్స్ వాడారని చెప్పి సిట్ రిపోర్ట్ తెలుపుతుంది. ఆ కెమికల్స్ దేంతో తయారు చేశారు? జంతు కొవ్వు లేదని ఎవరు చెప్పాడు? ఆ కెమికల్స్ ఏంటి, అందులో ఏం వాడారనేది బయటికి లాగితే మీరు జంతు కొవ్వు కలిపారా లేదా కూడా తెలుస్తుంది. ఇప్పుడు నిపుణులు చెప్పే మాట ఏంటంటే అంత బల్క్ లో జంతు కొవ్వు లేకుండా కెమికల్స్ ని తయారు చేయలేరు, 100% జంతు కొవ్వును ఉపయోగించే కెమికల్స్ తయారు చేసి ఉంటారు అనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్నట్టు మాట. ఇది ఇంకా అవలా తేలద్ది, భవిష్యత్తులో తేలద్ది. 36 మంది నిందితులుగా పెట్టారు కదా. మరి వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడవే. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న లీటర్ కి కేజీ నేతికి 25 రూపాయలు కమిషన్ అడిగాడు, అతని ఖాతాలోకి డబ్బులు చేరాయని చెప్పి సిట్టు చెప్పింది కదా. దాని గురించి ఎందుకు పేరునే నాని మాట్లాడు. అలాగే సిట్టు విచారణలో వైవి సుబ్బారెడ్డి బ్యాంకు డీటెయిల్స్ ఇమ్మంటే నేను ఇవ్వను అని చెప్పి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళాడు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? నీ బ్యాంకు డీటెయిల్స్ లో ఎటువంటి అక్రమ లావాదేవీలు జరిగి ఉండకపోతే, అవినీతి సొమ్ము వచ్చి ఉండకపోతే ఎందుకు బ్యాంకు లావాదేవీలు ఇవ్వాలా? నా బ్యాంకు లావాదేవీలు కావాలంటారా? ఇస్తారా నా బ్యాంకు లావాదేవీలు? ఎందుకు ఇవ్వలేదు? మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు నెయ్యే గాని ఒక పదార్థంతో తిరుమల లడ్డూలు తయారు చేసి పెట్టారు కదా. హిందూ భక్తులు అడిగితే ఏం సమాధానం చెప్తారా? పేరుని సిగ్గు శరం లేకుండా కవర్ చేసుకుంటున్నావు దాన్ని. అంటే ఒక జంతు కొవ్వు లేకుండా విషం కలిపిచ్చినా వీళ్ళకి మంచిదే. అందులో జంతు కొవ్వు లేకపోతే చాలు, అందులో విషం ఉన్నా పర్లా. విషంతో లడ్డు తయారు చేసి ఇచ్చినా వీళ్ళకి ఇబ్బంది లేదు. జంతు కొవ్వు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు జంతు కొవ్వు ఉంటుంది అన్నారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జంతు కొవ్వు అన్నారు. ఆ జంతు కొవ్వు లేకపోతే చాలు, విషం ఉన్నా పర్లా. భక్తుల మనోభావాలతో మాకు సంబంధమే లే. ఒక కెమికల్స్ తో తయారు చేసిన పదార్థంతో లడ్డు చేసి పెట్టినా పర్లా. 100 ఏళ్ల చరిత్రని తూట్లు పొడిచి ఏకంగా వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక కల్తీ పదార్థాన్ని వాడారే, సిగ్గు శర్మ అనిపించలేదా? ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి పేరుని. ఏదో ఒక రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి నీకు అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన మాట్లాడేది ఏం మాట్లాడాడు తెలుసా? అంటే కల్తీ జరిగిందన్న వ్యక్తులది మనిషి జన్మో కాదో తెలియదంట పేరునేనా. మరి కల్తీ చేసినోడిది మనిషి జన్మేనా? కల్తీ జరిగిందేమో అన్న వ్యక్తిదే మనిషి జన్మ కాకపోతే 100కు 100% కల్తీ చేసి 60 లక్షల లీటర్ల నేతితో 20 కోట్ల లడ్డూలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చేత తినిపించారే, మీది మనిషి జన్మేనా అని నేను అడుగుతున్నా. మనిషి జగన్మోహన్ రెడ్డిది మనిషి జన్మేనా అని నేను అడుగుతున్నా. ఆయనే కదా సీఎం. జగన్మోహన్ రెడ్డిది మనిషి జన్మేనా? 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన ఇది మనిషి జన్మ అవుద్దా? కల్తీ జరిగిందేమో అన్న వ్యక్తిదే తప్పు అయితే కల్తీ చేశారని బయటపడింది కదా, మరి మీది మనిషి జన్మ అవుద్దా అని నేను అడుగుతున్నా. దాన్ని సమర్థించుకుంటున్నాం, నీది మనిషి జన్మ అవుద్దా అని నేను అడుగుతున్నా. హిందువుల మనోభావాలు దెబ్బతీసి సిగ్గు శరం, మానవ అభిమానం, లజ్జ ఏమీ లేకుండా జంతు కొవ్వు లేదు కదా అని సమర్థించుకుంటున్నావు కదా, నీది మనిషి జన్మేనా? నెయ్యి ఉందా? నేను సూటుగా అడుగుతున్నా. తిరుమల తిరుపతి లడ్డూను స్వచ్ఛమైన నేతితో తయారు చేయాలి.
మీరు దేంతో తయారు చేశారు చెప్పు. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు, భక్తులకు సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. దేంతో తయారు చేశారు? తిరుమల లడ్డూని స్వచ్ఛమైన నేతితో తయారు చేయాలి. మీరు దేంతో తయారు చేశారు? ఏం బ్రతుకులరా నాయన. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి ఇవాళ కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేసింది? సెంట్రల్ మీడియా ఏమని చెప్తా ఏం ఛార్జ్ షీట్ వేసిందో ఆయనే చెప్తాడు. ఏనండి, పాపం లేదన్నాడు. ఏం ఛార్జ్ షీట్ వేసిందో చెప్పడం. దాంట్లో గొడ్డు కొవ్వు గాని లేదా పంది కొవ్వు గాని చేప నూనె గాని కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పి చెప్పింది కదా. మరి ఏముందని చెప్పింది అందులో? నువ్వు అన్నట్టు జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె లేదని చెప్పింది. ఏముందని చెప్పింది అందులో? నెయ్యి ఉందని చెప్పిందా? ఆవు పాలతో చేశారని చెప్పిందా? దేంతో చేశారని చెప్పింది? చెప్పు. మరి ఆగిపోయావా? చెప్పు. ఏముందని చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పింది అన్నా ఓకే. మరి ఏముంది ఆ నేతిలో? ఏముంది? అది నెయ్యేనా? దేంతో తయారు చేశారు? పాలతో తయారు చేశారా? ఆ నేతిలో మిల్క్ ఫ్యాట్ ఎంత ఉంది? 0. మిల్క్ ఫ్యాట్ ఎంత? 0. అంటే ఒక్క పాల చుక్క కూడా అలా పడల అందులో. మరి పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చిందా పేరుని నేను అడుగుతున్నా. దేంతో తయారు చేశారా నువ్వు? చెప్పు. మరి సిట్టి ఏం చెప్పింది? అది నెయ్యి అని చెప్పిందా? స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని చెప్పిందా? సిట్టి ఏమన్నా పోనీ 80-90% నెయ్యి ఉండి ఒక 10% కల్తీ ఉందని చెప్పిందా? ఏమని చెప్పింది? సిగ్గు శరం వదిలేసి మాట్లాడుతున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది. అంటే సుప్రీంకోర్టు అపవిత్రం జరగలేదని చెప్పిందా? నాకు అర్థం కాల. సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినలేదు అని ఎక్కడైనా చెప్పిందా? నేను పేరు అని స్ట్రైట్గా అడుగుతున్నా. ఒకవేళ సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ మీరు అన్నట్టుగా ఇది గతంలో చేసిన ఆరోపణలని అబద్ధం, ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినలేదు, అది 100% నెయ్యితోనే తయారు చేశారని ఎక్కడైనా చెప్పుంటే అప్పుడు నువ్వు ఈ మాటలు మాట్లాడటానికి అర్హుడివి. చెప్పారా ఎక్కడన్నా? హిందువులందరూ ఏంట్రా బాబు మేము కెమికల్స్తో తయారు చేసిన లడ్డూలు తిన్నామా? లడ్డూ ప్రసాదం తింటే ఎవరైనా పుణ్యం వస్తుంది, అనుకున్న కోరికలు తీరతాయి, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని 2 పలుకులు నోట్లో వేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో లడ్డూని నోట్లో తీసుకుంటారు. అసలు మన వెంకటేశ్వర స్వామి అనగానే గుర్తొచ్చేదే లడ్డు. అలాంటి లడ్డూని కెమికల్స్తో తయారు చేసి ఏకంగా ప్రజల ప్రాణాలతోనే చెలగాటాలాడారా మీరు? ప్రసాదం అని నోట్లో వేసుకున్న పదార్థం విషమని తెలిస్తే ఎవడయ్యా సహిస్తాడు నేను అడుగుతున్నా. మళ్ళీ నువ్వు అది ప్రశ్నించిన వాడిని మనిషి పుట్టకేనా అని అడుగుతున్నావు. మరి మీది మనిషి పుట్టకేనా? ఈరోజు సుప్రీంకోర్టు సిట్ ఏం చెప్పింది? భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, టీటీడీలో అధికారులు పెద్దలు ఆ రోజు కుమ్మక్కై దీన్ని చేశారు, కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా దాన్ని సరఫరా చేశారని చెప్పారు కదా. నోరు పడిపోయిందా? మూర్ఛరోగం ఏమైనా వచ్చిందా? నోరు పడిపోయిందా? మరి మాట్లాడవే, ఆ మాటల గురించి చెప్పవే. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని చాలా స్పష్టంగా పేర్కొంది అందులో. మరి చెప్పవే, దాని గురించి చెప్పవే. సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే కల్తీ జరిగిందని ఆరోపించిన వాళ్ళు దుర్మార్గులు, కానీ నిజంగా కల్తీ చేసిన వాళ్ళు మాత్రం మంచి వ్యక్తులు. అంటే నాకు అర్థం కాలేదు, వీళ్ళందరికీ బ్రెయిన్ ఏమైనా పోయిందా, లేకపోతే ప్రజలు నిజంగానే గొర్రెలు అనుకుంటున్నారా? అందులో గొడ్డు మాంసం లేదు కదా అని చెబితే చాలు అది కల్తీ కాదనుకుంటారా? నాకు అర్థం కావట్లా. పోనీ నువ్వే చెప్పు. సిట్టు గొడ్డు మాసం లేదని చెప్పిందని నువ్వు అన్నావు, పంది మాసం లేదని చెప్పిందని నువ్వు అన్నావు. ఏముందని చెప్పింది అందులో? ఏం ఉండటానికి అసలు నెయ్యే కాదు. గతంలో నేను చెప్పినట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమనుకున్నారంటే అందులో కొంత నెయ్యి ఉంటుంది, కొంత కల్తీ జరుగుతుందని వాళ్ళు అనుకున్నారు ఆ రోజు. కానీ అసలు విచారణ బయటపడిన తర్వాత తెలిసింది కదా, ఈ పాపాత్ములు అసలు నెయ్యే వాడలేదని. ఈ పాపాత్ములు అసలు నెయ్యే వాడలా. నెయ్యి కాదు, ఒక్క చుక్క కూడా నెయ్యి లేదు అందులో, ఒక్క చుక్క ఆవు పాలు కూడా ఉపయోగించి. ఎంత దారుణం రా ఇది. కెమికల్స్ తో తయారు చేసిన ఒక విష పదార్థాన్ని, మరి కెమికల్స్ తో తయారు చేస్తే విషం కదా అది. ఒక విషయాన్ని ఈ రోజు హిందువుల చేత 20 కోట్ల లడ్డూలు తయారు చేయించి అందరి చేత తినిపించి దాదాపు 100 కోట్ల మందికి చేరుంటుంది ఆ లడ్డూ ప్రసాదం. అటు 20 కోట్ల లడ్డు, ఒక లడ్డూ తీసుకెళ్తే కుటుంబంలో 4-5 తింటారు. 100 కోట్ల మందికి పైగా చేరుంటుంది. ఎంత నీచులు పాపాత్ములరా. అయోధ్య రామ మందిర నిర్మాణానికి కూడా ఈ కల్తీ లడ్డూలే పంపారా? ఏం బ్రతుకులు రావి. దైవ భక్తితో ప్రసాదం నోట్లో వేసుకునే వాళ్ళ చేత కెమికల్స్ తో తయారు చేసిన ఒక విష పదార్థాన్ని తినిపించారు. పైగా సిగ్గు శరం వదిలేసి కొవ్వు లేదు, నెయ్యి ఉందా అందులో? ఎలా సమర్థించుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మతి పూర్తిగా భ్రమించిందే. ప్రజలకు అన్నీ తెలుసు. అంటే వైసీపీ ఏంటంటే
దీన్ని ఎదురు దాడి చేసి కొంత డైవర్ట్ చేయాలనుకుంటుంది, కానీ అది అసాధ్యం. మీరు భక్తుల చేత కెమికల్స్ తో తయారు చేసిన ఒక విష పదార్థాన్ని తినిపించారు. అది వాస్తవం. స్వచ్ఛమైన నేతితో చేయాల్సిన చోట మీరు కెమికల్స్ తో చేశారు. అది వాస్తవం. అది ఆ కెమికల్స్ అన్ని జంతు కొవ్వు నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట. నువ్వు పరోక్షంగా జంతు కొవ్వుతోనే చేసావు దాన్ని. కాదని నువ్వు చెప్పగలవా? రేపొద్దున అవ్వలేదు కదా, ఇంకా బయటకు వస్తాయి. రేపొద్దున వివరాలు ఇంకా బయటకు వస్తాయి. మీరు ఎదురు దాడి చేసినంత ఈజీ కాదు. సిగ్గు శరం ఉండాలా. నేను ఒకటి అడుగుతున్నా, దేంతో తయారు చేశారా మీ హయాం? లడ్డూని దేంతో తయారు చేశారని అడుగుతా. నువ్వు దేంతో తయారు చేశారని చెప్తావు? నువ్వు దేంతో తయారు చేశారని చెప్తావు? ఎప్పటికైనా పేరునేనా అని కొద్దిగా బుర్రా బుద్ధి పెట్టి మాట్లాడితే మంచిది. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఘన చరిత్ర, ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి. క్రెడిట్ అంటాడు కదా. సో తిరుమల లడ్డూని కల్తీ చేసిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఇది ఈ హిందువులకు జరిగినటువంటి ఈ మహాపాపం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పాపమే. జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది.